నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 79. ఏదైనా పనిపడి పుట్టింటికి వెళ్ళిందా అనుకున్న అర్జున్ వెంటనే అవనికి కాల్ చేశాడు. కానీ అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అర్జున్కి టెన్షన్ మొదలైంది. అసహనంతో అటు ఇటు తిరుగుతూ మరో 2 సార్లు కాల్ ట్రై చేశాడు. అప్పుడు కూడా అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఛార్జ్ అయిపోయిందేమో తన మనసుకు తానే సమాధానం చెప్పుకున్నాడు. సమయం గడిచే కొద్దీ అతనిలో ఆందోళన ఎక్కువైంది. తెలియని భయంతో గుండె కొట్టుకునే వేగం అతనికి తెలుస్తోంది. అవని ప్రమాదంలో అయితే లేదు కదా, తనకేమీ జరగలేదు కదా. ఏవేవో ఊహాజనిత పిచ్చి ఆలోచనలు అతని బుర్రలో తిరిగాయి. తల బరువెక్కి తలనొప్పి మొదలైంది. ఎప్పటికో కానీ ఆమె సహ ఉద్యోగిని పూజకి కాల్ చేయాలి అన్న ఆలోచన రాలేదు అతనికి. వచ్చిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఆమెకు కాల్ చేశాడు. రింగకి అతనిలో అసహనం పెరిగింది. ఇంకా ఫోన్ ఎత్తదేంటి విసుక్కున్నాడు. పనిలో ఉన్న పూజ కాల్ రింగ్ అయి కట్ అయ్యే సమయానికి లిఫ్ట్ చేసి హలో అంది. నేను అవని భర్త అర్జున్ని అనగానే పూజ ఆశ్చర్యపోయింది. సార్ మీరేంటి నాకు కాల్ చేశారు అనుమానపడింది ఆమె. అవని ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది నీకేమైనా తెలుసా ఆత్రంగా అడిగాడు అతడు. తను ఎక్కడికి వెళ్ళిందో మీకు చెప్పలేదా సార్ ఎదురు ప్రశ్నించింది ఆమె. చెప్తే నీకెందుకు కాల్ చేస్తాను అతడున్న టెన్షన్తో విసుక్కున్నాడు. అవని అమ్మగారు కాల్ చేస్తే అక్కడికి వెళ్ళింది. అయినా మీరు వచ్చేలోపు వచ్చేస్తానని చెప్పింది. ఇంకా రాలేదా అంటే బహుశా అక్కడే ఉండి ఉంటుంది. తనకు కాల్ చేయండి అంది పూజ. చేశాను స్విచ్ ఆఫ్ అని వస్తోంది అన్నాడు అతడు. అతని గొంతులోని కంగారు ఆమెకు తెలుస్తూనే ఉంది. టెన్షన్ అవ్వకండి సార్, తను అక్కడే ఉండి ఉంటుంది. కాకపోతే తన సెల్కి ఛార్జ్ లేదేమో, అందుకే అలా వచ్చి ఉంటుంది. మీరు ఆ ఇంట్లో ఉండే మరెవరికైనా కాల్ చేయండి. ఇప్పుడు తను అక్కడే ఉందా బయలుదేరిందా అన్న విషయం తెలుస్తుంది అని చెప్పింది పూజ. అర్జున్ మాటలు వింటుంటే ఆమెలోనూ కంగారు మొదలైంది. తను నా స్కూటీ దిగేటప్పుడు రాత్రికి ఇక్కడే ఉంటావా అని అడిగితే లేదు వెంటనే వెళ్తాను అంది. ఇంతసేపు అక్కడే ఉందా లేదంటే అర్జున్ టెన్షన్ పడ్డట్టు ఏదైనా జరిగిందా ఆలోచనలో ఉండగానే ఆమె కాల్ కట్ అయింది. అర్జున్ మధుమతికి కాల్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయలేదు. 2-3 సార్లు ట్రై చేశాడు. అయినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇలా కాదనుకొని అవని తండ్రి జగదీష్కి కాల్ చేశాడు. అతని ఫోన్ అవుట్ ఆఫ్ స్టేషన్ అని వచ్చింది. వీళ్ళు ఫోన్ కావాలని తీయడం లేదా లేదంటే అవి నిజంగా పనిచేయడం లేదా అతనిలో అనుమానం మొదలైంది. ఒకవేళ అవని తాతయ్యకి ఏదైనా జరిగి హాస్పిటల్లో ఉన్నాడా, అందుకే వాళ్ళు ఆ టెన్షన్లో ఉండి కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదా, లేక అక్కడ సిగ్నల్స్ లేక వాళ్ళ ఫోన్లు పనిచేయడం లేదా, ఇలా సాగుతున్నాయి అతని ఆలోచనలు. ఇక్కడ ఉండి టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేసే కన్నా అవని పుట్టింటికి వెళ్ళడం మంచిది. అక్కడికి వెళ్తేనే ఏ విషయమైనా తెలుస్తుంది అనుకున్న అతడు వెంటనే షర్ట్ తగిలించుకొని బైక్ తీసుకొని బయలుదేరాడు. కొంచెం దూరం వచ్చేసరికి ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అతని బైకు వేగాన్ని తగ్గించడానికి అన్నట్టు ఈదురుగాలి జోరుగా వీస్తోంది. అయినా అతడు ఏమాత్రం వేగాన్ని తగ్గించకుండా బండి నడుపుతున్నాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళ ఇల్లు చేరుకోవాలి అన్న ఆరాటం ఎక్కువైంది అతనికి. అర్జెంటుగా అవనిని చూడాలి. అతని మనసు రెక్కలెత్తింది. అతని మనసు ఆరాటానికి అవరోధం కలిగిస్తూ టపటపమని చినుకులు రాలడం మొదలెట్టాయి. ఇలా రా అని పుట్టింట్లో ఉన్న అవని చెయ్యి పట్టుకొని పడకగదికి తీసుకొని వచ్చింది మధుమతి. ఇదిగో చూడు అని ఆమె చేతిలో పెట్టింది. అవి చూడగానే అవనికి మతిపోయినంత పనైంది. ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి ఆమె గొంతు తడారిపోగా మాటలు తడబడ్డాయి. ఎలా వచ్చాయో నేను తర్వాత చెప్తాను, ముందు ఇవేమిటో దాని గురించి చెప్పు కోపంతో అంది ఆమె. అమ్మా అది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ తన తల్లిని చూసింది అవని. అలా మిడిగుట్లు వేసుకుని చూస్తావేంటి, అడిగిన దానికి సమాధానం చెప్పు గదమాయించింది మధుమతి. అమ్మా ఇవేంటో ముందు నాకు కూడా తెలియదు. మా పెళ్ళికి ముందు రోజు రాత్రి అర్జున్ మన ఇంటికి వచ్చాడు కదా, నీకు గుర్తుండే ఉంటుంది అంది అవని. వచ్చాడు అయితే ఏంటి విసుక్కుంది మధుమతి.
అలా వచ్చిన అర్జున్ ఈ పేపర్లు నా చేతికి ఇచ్చి సంతకం పెట్టమన్నాడు. ఇవేంటో తెలియకుండా ఎలా పెట్టేది? ముందు ఇవేంటో చెప్పు, అప్పుడు పెడతాను అన్నాను నేను. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు. పెళ్ళైన తర్వాత వివరంగా చెప్తాను. నువ్వు ముందు సంతకం పెట్టు అని నా చేత బలవంతంగా పెట్టించుకున్నాడు. నేను పెట్టనని మొండికేస్తే పెళ్లి క్యాన్సిల్ చేస్తానన్నాడు. ఎక్కడ పీటల మీద పెళ్లి ఆగిపోతుందోనని భయపడి నేను సంతకం పెట్టాను. పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక వీటి గురించి అడిగాను. అదిగో అప్పుడు చెప్పాడు ఇవి భరణం పేపర్లు అని. అవని బాధతో అంది. భరణమా అంటే ఏంటి అన్న మధుమతి బేలగా చూస్తున్న అవనిని చూసింది. అదే అమ్మా, ఒకవేళ పెళ్ళయ్యాక భార్యాభర్తలు విడిపోతే ఆ సమయంలో భర్త భార్యకు ఇచ్చే చెల్లింపులు. మా పెళ్ళయ్యాక ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి విడిపోతే ఆ సమయంలో తను నాకు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారో అది స్పష్టంగా రాయించుకొని తెచ్చాడు అర్జున్ అంది. అవని చెప్పింది విని అని నివ్వెరపోయింది మధుమతి. ఒకలాంటి షాక్కి గురైన ఆమె వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకి. అవని, ఈ విషయం నువ్వు అప్పుడే మాకెందుకు చెప్పలేదు? మేం పెద్దవాళ్ళం అందరం కలిసి అతన్ని అప్పుడే నిలదీసేవాళ్ళం. ఇలాంటి అగ్రిమెంట్ అది ఏమీ వద్దు, ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే లేదు అనేవాళ్ళం. అతను నచ్చితే చేసుకునేవాడు, లేదంటే లేదు. అలా పెళ్లి క్యాన్సిల్ అయ్యే దాని వల్ల వచ్చే నష్టం కన్నా ఇలా అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ. నువ్వు చిన్నదానివి, ఈ విషయం నీకు తెలియదు. నువ్వు ఎందుకు మాతో చెప్పలేదు? ఆవేదనతో వాపోయింది ఆమె. అమ్మా, నాకేదీ సరిగ్గా తెలియనప్పుడు మీకేమని చెప్పేది? అందుకే అప్పుడు మౌనంగా ఉన్నాను. ముందు పెళ్లి జరగని, ఆ తర్వాత ఈ విషయం చూసుకుందాం అనుకున్నాను. అన్నట్టుగానే దీని గురించి తెలుసుకున్నాను. అర్జున్ నాకు అన్యాయం చేసేలా అగ్రిమెంట్ ఏమీ రాయించలేదు. న్యాయంగానే రాయించారు. దీనివల్ల నాకేం ప్రాబ్లం లేదు. కాబట్టి నువ్వేమీ కంగారు పడకు. అయినా మేం విడిపోతే కదా ఇది అమలు జరిగేది. మేమెప్పటికీ విడిపోము అన్న నమ్మకం మా ఇద్దరికీ ఉంది. కాబట్టి నువ్వు అగ్రిమెంట్ పేపర్స్ గురించి భయపడకు. ఇవి ఊరికే అలా పడి ఉంటాయి అంతే. తల్లికి నచ్చచెప్పాలని చూసింది అవని. అవని, ఇది నువ్వు చెప్పినంత చిన్న విషయం ఏమీ కాదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ విషయం గురించి పెద్దవాళ్ళతో మాట్లాడాలి. ఇది చిన్నపిల్లల ఆట కాదు. నువ్వు అనుకున్నంత తేలికైన విషయం కాదు. మీ ఇద్దరి జీవితాలకు సంబంధించింది. ముఖ్యంగా నీ భవిష్యత్తుకు సంబంధించింది. అలా ఎలా అర్జున్ ఒంటరిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు? నేను దీనికి ఒప్పుకోను. మీ నాన్నగారు రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం. అంతవరకు నువ్వు మీ అత్తవారింటికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు వెళ్తానన్నా నేను పంపను. నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను అని అవని చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసింది. అమ్మా, నువ్వు చేసిందేమీ బాగోలేదు. అయినా ఫోన్ ఏం చేసిందని స్విచ్ ఆఫ్ చేశావు? కోపంతో చూసింది ఆమెని. ఆమె సమాధానం చెప్పకుండా తనతో పాటు సెల్ ఫోన్ తీసుకొని వెళ్తుంటే, ఇంతకీ నీకు పేపర్స్ ఎక్కడ దొరికాయి? వెనక నుండి అడిగింది అవని. ఆమె వెనక్కి తిరిగి అవనిని చూసింది. మీ పెళ్ళైన తర్వాత వస్తున్న పెద్ద పండగ దసరా. ఈ పండక్కి మిమ్మల్ని పిలిచి ఓ 4 రోజులు ఉంచుకొని బట్టలు పెట్టి పంపించాలి అనుకున్నాను. అందుకే నీ గది శుభ్రం చేస్తూ ఉంటే బీరువాలో ఇవి కనిపించాయి. ఎంతో ముఖ్యమైన కాగితాలు అయ్యుంటేనే నువ్వు ఇలా బీరువాలో దాస్తావు కదా అనుకున్న నేను వాటిని తీసి చూశాను. ఇంగ్లీష్లో ఉండడం వల్ల నాకంతగా అర్థం కాలేదు. పక్కింటి అమ్మాయిని అడిగితే ఇవి అలిమోనీ అగ్రిమెంట్ పేపర్స్ అంటే ఇలా ఎవరు అగ్రిమెంట్ చేసుకున్నారు అని నన్ను ప్రశ్నించింది. దాంతో నాకు విషయం అర్థమైంది. ఆవేశం పట్టలేకపోయాను. వెంటనే నీకు కాల్ చేసి రమ్మన్నాను. చాలా ఇంకా వివరాలు కావాలా? కోపంతో అనేసి అవని చేతిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ తనతో పాటు తీసుకెళ్ళింది. అమ్మా, నా సెల్ ఫోన్ నాకిచ్చి వెళ్ళు అంది. కుదరదు అనేసి తన గదికి వెళ్ళింది మధుమతి. చేష్టలు ఉడిగిన దానిలా మంచం మీద కూలబడింది అవని. ఆమె మనసు మూగపోయి ఆలోచనలు స్తంభించాయి. అలా కూర్చున్న ఆమెకి చిన్నగా మొదలైన వర్షం ఎప్పుడు పెద్దదైందో తెలియనేలేదు. కిటికీలు గాలికి కొట్టుకుంటుంటే అటువైపు చూసింది. వానజల్లు ఇంట్లో పడడం కనిపించింది. లేచి వెళ్ళి కిటికీ పెడుతుంటే సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. అదే సమయంలో అర్జున్ వచ్చాడు. కానీ ఆ చీకట్లో ఆ వాన శబ్దానికి గేటు ముందు ఆగిన అర్జున్ బైకు చప్పుడు ఆమెకు వినిపించలేదు. ఆమె అతన్ని చూడలేదు. కిటికీ పెట్టి క్యాండిల్ వెలిగించింది. అర్జున్ అదే వర్షంలో గేటు తీసుకొని వచ్చి తలుపు తట్టాడు. మధుమతి వచ్చి తలుపు తీసింది. ఇంత వర్షంలో అతడు వస్తాడని ఆమె ఊహించలేదు. ఇలా వచ్చావేంటి అన్నది. కానీ ఆమె తలుపుకి అడ్డం జరగనూ లేదు. అతన్ని లోపలికి ఆహ్వానించనూ లేదు.
అత్తయ్య అవని మీ దగ్గరికి వచ్చినట్టు పూజ చెప్పింది. తను ఇంతవరకు ఇంటికి రాలేదు. పైగా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తను ఇక్కడే ఉందా లేదంటే ఇంటికి బయలుదేరిందా అన్నాడు. ఆ చీకట్లోనే అతని కళ్ళు అవని కోసం వెతికాయి. గదిలో ఉండాలి అనిపించక క్యాండిల్ పట్టుకుని వస్తున్న అవనికి అర్జున్ మాటలు వినిపించాయి. ఆమె గబగబా అడుగులు వేస్తూ వచ్చేసరికి గుమ్మంలో అర్జున్ కనిపించాడు. ఆమె ముఖం సంతోషంతో వికసించింది. ఏమండి వచ్చారా చిరునవ్వుతో అన్నది. ఆమెకు తెలుసు అతడు వస్తాడని, అలాగే వచ్చాడు కూడా. అమ్మా అడ్డు లెగ్గు, ఆయన్ని లోపలికి రానివ్వకుండా ఇలా గుమ్మానికి అడ్డంగా నిలబడ్డావెందుకు అంటూ తన తల్లిని పక్కకు నెట్టింది. మీరు రండి. క్యాండిల్ని టీపాయ్ మీద పెట్టి అతన్ని చూసి ఓ పూర్తిగా తడిసిపోయారు. ఉండండి టవల్ తెస్తాను, తల తుడుచుకుందురు గాని అని లోపలికి వెళ్తుంటే అదంతా ఏమీ వద్దు, బయలుదేరు వెళ్దాం అన్నాడు అర్జున్. అలాగే అని తల ఆడించిన అవని వెళ్తున్నది కాస్త ఆగి వెనక్కి తిరిగింది. అర్జున్ అవని రాదు, నువ్వెళ్ళు కటువుగా అంది మధుమతి. అతడు బయటికి తొంగి చూసి అత్తయ్య వర్షం ఎక్కువగా ఉంది అని ఆగిపోమ్మంటున్నారా? సరే కాస్త తగ్గాక వెళ్దాం అన్న అతడు అవని నువ్వు టవల్ తెచ్చి తల తుడువు అన్నాడు. అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అవని వెళ్ళింది. అవని ఇప్పుడు నీతో రాదని చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా? ఇప్పుడు నువ్వు వెళ్ళు, మీ అంకుల్ లేరు, ఆయన వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి మాట్లాడతాం అని గండుగా ముఖం పెట్టింది మధుమతి. మధుమతి మాటల్లోని వ్యత్యాసాన్ని పసిగట్టిన అతడు ఏమైంది అత్తయ్య, ఎందుకిలా మాట్లాడుతున్నారు? అయోమయంతో ఆమెను చూశాడు. నువ్వు చేసిన పనికి ఇలా కాకుంటే ఇంకెలా మాట్లాడాలి? కోపంతో అతని మీద విరుచుకుపడింది మధుమతి. నేనేం చేశాను? అయినా మీరేం చెప్పాలి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. ఇలా నాకు అర్థం కాకుండా మాట్లాడితే ఎలా తెలుస్తుంది? అసహనం చూపించాడు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు మాట్లాడకు. నా కూతురు అమాయకురాలు కాబట్టి నీ మాటలు నమ్మి మోసపోయింది. కానీ నేనలా కాదు. లోకం పోకడ చూసిన దాన్ని, అనుభవంలో పెద్దదాన్ని ఆవేశపడింది మధుమతి. అత్తయ్య నిజంగా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అన్న అతడు అవని తెచ్చిన తువాలా తీసుకొని తల తుడుచుకుంటూ ఉన్నాడు. దేని గురించా? నువ్వు పెళ్ళికి ముందు నా కూతురుతో అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం నువ్వు పెట్టించుకున్నావు చూడు, దాని గురించి ఆవేశంతో అనగానే అప్పుడు అర్థమైంది అర్జున్కి మధుమతి ఎందుకు అంత కోపంగా ఉందో, ఎందుకిలా మాట్లాడుతోందో. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మరో 2 ఎపిసోడ్లతో ఈ కథ పూర్తవుతుంది. తర్వాత కొత్త సిరీస్ మొదలవుతుంది.